టీ న్యూస్ నమస్తే తెలంగాణకు లీగల్ నోటీసులు. పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించామన్న రాష్ట్ర అస్తిత్వం తమ పార్టీతోనే సాధ్యమనే టైం దొరికినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చే బీఆర్ఎస్ ప్రస్తుత ప్రత్యక్ష పోరాటాలు దూరంగా ఉంటున్నదని విమర్శ ఆ పార్టీ నేతలకు వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పార్టీ తర్వాత పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ నేతలు కేవలం మీడియా ప్రకటనలు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలు చేయాల్సిన సమయంలో పార్టీ పెద్దలు సైలెంట్గా ఉండడం కేడర్లో చర్చకు దారి తీసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అనుబంధ సంఘాలు, వామపక్ష పార్టీలు, అనుబంధ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. మరోవైపు బొగ్గు గనుల వేలం విషయంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెద్దపల్లిలో బాలికపై లైంగిక దాడి, ఇది చాలా ఘోరం హత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. వీటిపై పోరాడేందుకు అన్ని అవకాశాలు లభించినా బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటం తీయకుండా ఉన్నది. అంటే ఇట్లా ప్రతి కౌంటర్ ఇవ్వకపోతే తప్పు చేసిన భావన వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు వస్తుంది. ఎందుకంటే ప్రతి కౌంటర్ ఇవ్వాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఏమైనా తప్పులు ఉంటే వ్యతిరేకించాలి. ఓకే, సీఎం కంటే కటింగ్ మాస్టరా, సీఎం అంటే కటింగ్ మాస్టరా మన కేటీఆర్ అని అంటాడు. పథకాలు లబ్ధిదారులకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి ఇది సరికొత్త నిర్వచనమా? రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకోవం. ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు, ఇప్పుడు కొందరికే కొన్ని అంటున్నారు. ట్విట్టర్ వేదిక కేటీఆర్ ఫైర్. అంటే ఇప్పుడు రైతు భరోసా ఉంది. రైతు భరోసాలో కూడా చాలామంది కట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే రైతు భరోసా కూడా లిమిట్ పెట్టి 5 ఎకరాల వరకు 10 ఎకరాల వరకు దాని ఉంది. అంటే పూర్తిగా ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి తగ్గిస్తున్నాం. వాస్తవానికి కూడా బలిసిన వాళ్ళకి ఇవ్వని అవసరం లేదు, పేదవాళ్ళకే ఇవ్వాలి. 3.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక టార్గెట్ పెట్టి వాళ్ళకే ఇవ్వాలి. మళ్ళీ పెట్రోల్ బంకులకు, వెంచర్లకు అలాంటి వాటికి ఇవ్వద్దు. అలాంటి కట్ చేయాల్సింది తప్పకుండా. అందుకోసం కటింగ్ మాస్టర్ అంటే తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా కటింగ్ చేయాల్సిందే. రెండవది మనిషి అందంగా ఉండాలా, మంగళ షాప్ పోతేనే కటింగ్ చేస్తేనే మంచి అందంగా ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ స్కీములు, పథకాలు కానీ అందరికీ అందవలసిన వాళ్ళకి అందాలి. రుణమాఫీకి కొర్రీలు పెడితే ఊరుకోబం. రుణమాఫీ ఎవరు చేయాలో వాళ్ళకే చేయాలి, అందరికీ చేయకూడదు. ప్రచారంలో అందరికీ అన్నీ అన్నారు, ఇప్పుడు కొందరికి అన్నారు. ఇప్పుడు జాగా ఉన్న రుణమాఫీ కోసం రుణాలు తెచ్చుకుంటారు. 5 ఎకరాలు 10 ఎకరాలు తెచ్చుకున్నారు, 2 లక్షలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాకు ఏం లేదు, మాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలామందికి లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు లోన్ తెచ్చుకోపోయా, రుణం తెచ్చుకోపోయా, ఎక్కడ తెచ్చుకోలే, వాళ్ళు ఎట్లా బతకలే? వాళ్ళు మేము జాగాలో ఉన్న వాళ్ళు రుణాలు తెచ్చుకున్నారు, ఓకే, అది కుదబెట్టి పాస్బుక్ పెట్టి తెచ్చి వాళ్ళకి 2 లక్షల రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఎంత? వాళ్ళ జీవనం ఎట్లా? వాళ్ళేం రుణాలు తెచ్చుకోలేము, వాళ్ళకేమో బెనిఫిట్ జరగకూడదా? వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. లేని వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాలి, ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా లేని వాళ్ళ గురించి ఆలోచించాలి. ప్రభుత్వం అంటేనే అది. బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్గా వద్దిరాజు, పార్టీ విప్ దామోదర్ రావు నియామకం. పార్లమెంటరీ అంటే ఓన్లీ రాజ్యసభకు సంబంధించింది, లోక్సభలో ఒక సీటు కూడా రాలేదు కదా. రాజ్యసభలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిప్యూటీ లీడర్గా వద్దిరాజును, పార్టీ విప్గా దామోదర్ రావును పెట్టారు. రాజ్యసభ సభ్యులకు సంబంధించినది.